నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముందే దసరా పండుగ జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా అదే సంబరాలు. అసలు అదేంద్రా అని వివరాలకి వెళ్ళి చూస్తే మొన్న 12వ తారీఖున జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి. దానికి సంబంధించిన రిజల్ట్స్ హల్చల్ చేస్తున్నాయి ఇంటర్నెట్లో. అసలు ఏంది ఆ రిజల్ట్స్? పులివెందుల్లోనూ అదేవిధంగా ఒంటిమిట్టలోనూ 12వ తారీఖున ఎలక్షన్స్ జరిగినాయి. ఇప్పుడు వచ్చిస్తున్నటువంటి రిజల్ట్ కరెంట్ అప్డేట్ ఏంటంటే, పులివెందుల్లో అత్యంత భారీ మెజారిటీతో, మళ్ళీ చెప్తున్నా, పులివెందుల్లో అత్యంత భారీ మెజారిటీతో టీడీపీ గెలిచింది. అసలు పోలైనటువంటి ఓట్లు 8,103 ఓట్లు పోలైనాయి. మొత్తం 10,000 పైచీలకు ఓట్లు ఉంటాయి. అక్కడ 10,600 దాకా ఓట్లు ఉంటాయి. 8,103 మంది వాళ్ళ యొక్క ఓటు హక్కు తొలిసారి వినియోగించుకున్నారు. జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి 3 దశాబ్దాలుగా ఏ రోజున ఓట్లు ఇలా ఏ సినిమాల్లో అయినా చూడండి. అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి, పెరుగుతున్నటువంటి యువతకి అది అర్థం కాదు. కాబట్టి సినిమాల రూపంలో నేను అప్పుడప్పుడు చెప్తా ఉండా. అసలేంద్రా అంటే, మాకు పలానా జెడ్పీటీసీ ఉండాలా, మాకు పలానా ఎంపీటీసీ ఉండాలా, మాకు పలానా సర్పంచ్ ఉండాలని చెప్పి వాళ్ళ కోరికలు ఉంటాయి. ఇతనైతేనే మాకు మంచి చేస్తాడని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ ఏ రోజు వాళ్ళు ఓటు వినియోగించుకోవాలి. అసలు ఓటు అంటే ఏంది కూడా తెలియదు. అసలు జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్కి సంబంధించి అటువంటిది డెమోక్రసీలో ఫస్ట్ టైం కొత్తగా పుట్టినటువంటి యువత పాపము ఫస్ట్ టైం పులివెందుల్లో వాళ్ళ యొక్క ఓటు వినియోగించుకున్నారు. అది ముందుగా వాళ్ళకు అభినందనలు, వాళ్ళకు శుభాకాంక్షలు అంటూ తెలుపుతున్నా. మొత్తం ఆడ పోలైనటువంటి ఓట్లు పులివెందుల్లో 8,103 ఓట్లు పోలైతే ఏకంగా 6,735 ఓట్లు అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బీటెక్ రవి గారి సతీమణి మారెడ్డి లతారెడ్డి గారు గెలిచారు. 6,735 ఓట్లు. ఇంకా ప్రత్యర్థిగా ఉన్నటువంటి హేమంత్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లు ఏంటంటే 685 ఓట్లు వచ్చాయి. అంటే అది డిపాజిట్ అంటే కనీసం అర్థం కంటే తక్కువ కూడా రాలా, దరిదాపులో లేదు. అంతకు 10 అంతల మెజారిటీతో, వీళ్ళకి 600 ఉంటే వాళ్ళకి 6,000 వచ్చినాయి. అంతకు 10 అంతల మెజారిటీతో టీడీపీ జెడ్పీటీ స్థానం కైవసం చేసుకుంది పులివెందుల్లో. ఇది యొక్క పులివెందుల ఓటర్ల యొక్క విజయంగా ఖచ్చితంగా చూడొచ్చు. పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా పులివెందుల ప్రజల యొక్క విజయం. వాళ్ళకి నా శుభాభినందనలు, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు వేరే జెడ్పీటీసీ ఏదైతే ఇదే కడప జిల్లాకు సంబంధించి ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నిక అనివార్యమైంది. ఎందుకంటే అక్కడ జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నందున అక్కడ రాజీనామా చేశాడు. అక్కడ ఎన్నిక అనివార్యమైనందున అక్కడ మొత్తం ఓట్లు వచ్చి 24,606 ఓట్లుంటే ఏకంగా 20,681 ఓట్లు పోలైపోయినాయి అక్కడ. అంటే ఎంత కసిగా ఓట్లు వేశారు అనేది మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కొసమెరిపోయిందంటే, అత్యధికంగా ఓట్లు వేసిన వాళ్ళు ఆడపడుచులు, ఆడబిడ్డలు. నాకు తెలిసి ఏదైతే వీళ్ళు అంటారో సూపర్ సిక్స్ హామీలు అని అమలు అవుతున్నాయా లేదా అని చెప్పి ఈ రిజల్ట్తో ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ ఆడబిడ్డలు మొన్న పడినటువంటి తల్లికి వందనం పథకం అనేది ఏదైతే ఉందో, ఈ డబ్బులు ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపించిందిగా మనం చెప్పచ్చు. సరే, ఒక పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ ఏదైనా కొద్దిమేర మంచి చేయొచ్చు. ఈ టీడీపీకి, జనసేనకి, బీజేపీకి విపరీతమైన హైప్ ఇచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధినేత. ఎందుకంటే రోజు సూపర్ సిక్స్ హామీలు అటుపోయినా అంటా ఉన్నాడు కదా. సూపర్ సిక్స్ హామీలు అమలయ్యాయా లేదని చెప్పి ఈ తీర్పుతో ఆడపడుచులు చెంప దెబ్బలు కొట్టినట్టు అయింది ఈ రిజల్ట్తో. సరే, ఒంటిమిట్టకు సంబంధించి అక్కడ పోటీ చేసిన వారు వచ్చి ముద్దు కృష్ణారెడ్డి అని టీడీపీ నుంచి పోటీ చేశాడు. అదేవిధంగా సుబ్బారెడ్డి అని చెప్పి వైసీపీ నుంచి పోటీ చేశాడు. తొలి రౌండ్ వరకు రిజల్ట్ వచ్చింది. ఈ తొలి రౌండ్లో ముద్దు కృష్ణారెడ్డికి ఏకంగా 4,632 ఓట్లు వస్తే ప్రత్యర్థిగా ఉన్నటువంటి సుబ్బారెడ్డికి 1,211 ఓట్లు వచ్చినాయి. ఇది తొలి రౌండ్ వరకు. మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏకంగా 3,400 పైచిలుకు మెజారిటీతో ఇప్పటికే భారీ విజయం దిశగా ఒంటిమిట్టలో ముద్దు కృష్ణారెడ్డి దూసుకుపోతున్నారు. మొత్తం మీద ఈ రిజల్ట్ బట్టి నేను ఖచ్చితంగా 2 విషయాలు అయితే ఓపెన్గా చెప్తాను. తొలి విషయం, పులివెందులకు సంబంధించి ఈ విజయం ఈ యొక్క కూటమి పార్టీలకు కాదు. సరే, కూటమి పార్టీలు అవకాశం కల్పించారు డెమోక్రసీలో ఓట్లు వేసుకునే దానికి. వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేశారో ముందు వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ పులివెందులకు సంబంధించిన ఓటర్ల యొక్క విజయంగా ఖచ్చితంగా అభివర్ణించవచ్చు. నిజంగా వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. ధైర్యంగా, ఇదే ధైర్యంతో ఏ యొక్క ఎన్నిక వచ్చినా కూడా పులివెందులు అనేది ఒక్కరి సొత్తు కాదు, మీది, పులివెందుల ప్రజలది. పులివెందుల యొక్క జెడ్పీటీ స్థానం వచ్చి పులివెందుల ప్రజల యొక్క విజయం, పులివెందుల ఓటర్ల యొక్క విజయం. ఇంకా ఒంటిమిట్టకు సంబంధించిందో చూస్తే ఖచ్చితంగా ఇది ఒక కూటమి పార్టీ యొక్క విజయం. కూటమి పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో, ఇక్కడ ముఖ్యంగా రాజంపేట కేంద్రంగా అభివృద్ధి అనే దానికంటే సంక్షేమం పైన ఓట్లు పడతాయి. చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఎవరు, రాజశేఖర రెడ్డి టైం మొదలు, జగన్మోహన్ రెడ్డి గారు మొదలు, వీళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు అమరావతి అంటారు, ఆ మెట్రో రైలు అంటాడు, లేకుంటే విశాఖపట్నం అంటాడు, కారిడార్ అంటాడు, లేకుంటే ఆ బీచ్ కాడ పెద్ద కట్టడాలు కడతా ఉంటాడు.
లేకుంటే ఏదో సూపర్ ఫాస్ట్ ట్రైన్ అంటాడు అని చెప్పి ఇవన్నీ మనకి ఆడంతా ఏని ఎన్నోసార్లు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారి పైన ఖచ్చితంగా అపవాదం వేస్తూ వచ్చారు. కానీ బాబు గారు ఏంటంటే బాహుబలి సినిమాలో మాదిర రానా విగ్రహం వచ్చి ఇంత ఎత్తుంటే ప్రభాస్ విగ్రహం అంత ఎత్తులేస్తుంది కదా. బాబు గారిది ఆ స్థాయిలో అభివృద్ధి చూపిస్తూ ఉంటే ప్రభాస్ గారి విగ్రహం మాదిర సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి ఎంతైతే సంక్షేమం ఇస్తూ ఉన్నాడో ఆ స్థాయిలో కూడా ఎప్పుడు బాబు గారు సంక్షేమం చేసేవాళ్ళు వాస్తవంగా. కానీ అభివృద్ధి అనేది ఆ రేంజ్లో ఉండడం వల్ల సంక్షేమం ఇచ్చేటువంటి సంక్షేమం ప్రజల కళ్ళకు కనిపించేది కాదు. కానీ బాబు గారు చెప్పినట్టు బాబు గారు 2.0 4.0గా ఖచ్చితంగా కనిపిస్తుంది. సంక్షేమం అనేది ఈ ఓట్లు సాధించి పెట్టిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మొత్తం మీద రాజంపేటకు సంబంధించిన ఏదైతే ఒంటిమిట్ట ఎలక్షన్స్ ఉన్నాయో అది కానీ పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇది కరెంట్ అప్డేట్. మరింత అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలండి.